ప్రజల నుంచి. అసలు ఎల్లయ్య అందశ్రీ అని ఎప్పుడు అయ్యారు? అందే ఎల్లయ్యనట్టయినా ఇప్పుడు ఏముంటుంది సార్, తెలంగాణ జిల్లాలలో చిన్న చిన్న కుటుంబాలలో ఎల్లయ్య మల్లయ్యలే ఎక్కువ ఉంటాయి. అవును. అలాంటి నేపథ్యంలో నేను నిజామాబాద్కు టాపీ పని నేర్చుకున్న తర్వాత నేను ఉపర పని నేర్చుకోవాలని పోయినప్పుడు ఇక్కడ గడ్డపార గాయం ఉంటుంది సార్. నాకు గడ్డపార పడి అంటే పలుగు అవతలికి అది వెళ్ళినప్పుడు నేను పని నేర్చుకునేందుకు పోయినప్పుడు శంకర్ మహారాజ్ అని శృంగేరిలో సాధుపుంగవుడు ఉండే, తన సాచర్యము నన్ను గొప్పగా తీర్చిదిద్దింది సార్. అరే ఎంగిలి పాటలు పాడడం కాదురా, అక్షరము నీ శరీరములో ఆపాదమస్తకం ధ్వనిస్తున్నది, నువ్వే కైగట్టాలి. ఈ అందెను అమ్మ పాదాల సందడి చేయించాలి. ఆ అమ్మతనపు శ్రీని ఈ అందెకతికిచ్చి ఆశ్రమవాచకము నీ బతుకు నామం కూడా ఇదే కావాలని ఆ మహనీయుడు పెట్టిన పేరు అందశ్రీ అనేది. ఓ మంచి నేపథ్యం ఉంది. మంచి నేపథ్యం ఉన్నది. అమ్మ అక్షరము సంగీతం కదరా, లోక పాదాలకు నువ్వు నిత్య సందడి చేసే. సో మీలో ఉన్న ప్రతిభను గుర్తించింది ఫస్ట్ శంకర్ మహారాజ్. ఆ నేడు గుర్తించడమే కాదు, చనిపోతే వీళ్ళను ఒకటి ఏంటంటే నన్ను జరిగిన నేపథ్యానికి కసిగా శరీరాన్నంతా నాకు ఇప్పటికీ ఆ మహనీయుడు చెప్పిన మాట, ఆకలి నన్ను దహించి వేస్తున్నప్పుడల్లా అంతకుడిగా మారాలనిపిస్తుంది, ఎందుకో నా అంతరాత్మ వద్దని ప్రబోధిస్తుంది. అలా నా అంతరాత్మలో నేను నిత్యం మదన పడకపోతే, నన్ను నేను సంస్కరించుకోకపోతే ఏ రోజో చనిపోయేటోని సార్. కాబట్టి నాకు వైదిక ధర్మం. సో చాలాసార్లు వైరాగ్యం వచ్చింది. చాలాసార్లు వైరాగ్యం, ఒక్కసారి కాదు సార్. సన్యాసంలో కూడా సన్యాసంలో అసలు పెద్ద ఇప్పటికి లోటు అదే సార్. సన్యాసంలో అప్పుడప్పుడు మా ఆవిడని బెదిరిస్తా సార్, వెళ్ళిపోతానని. నీ పిల్లలు నువ్వు నేను నాకు ఎప్పుడు సెంటిమెంట్లతోటి నన్ను చెరగాలని చూడకు, నేను ఎప్పుడైనా కావాలంటే వస్తా. ఈ వాచ్మెన్ డ్యూటీ బెదిరియాలవద్దు, హ్యాపీగా నా పయనం నాకున్నది అని ఆ వైరాగ్యం